సార్ నిన్న తిరుపతిలో భక్తులు తొక్కిసలాట వల్ల చనిపోవడం జరిగింది. ఘటన ఎలా చూస్తారు? ఘటన అనేది అది కేవలం టీటీడీ దేవస్థానం వాళ్ళు టికెట్లు ఎక్కువ మొత్తాల్లో అమ్ముడుపోవడం కోసం అని చెప్పి చేసిన ప్రయత్నంలో ఇదో భాగం తప్ప భక్తులకి ఈ సెలవులు రావడం, పండుగల సెలవులు రావడం, వీటి అన్నిటి కారణంగా ఎక్కువగా జనాభా రావడం జరిగింది. సరైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు తప్ప అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు అనేది చాలా తక్కువగా కనబడుతుంది. భక్తులకు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేయాలంటారు? భద్రతా ఏర్పాట్లు అంటే టికెట్ లేవని ఒక్క మాట చెప్తే రావద్దు, ఈ 4 రోజులు రావద్దు, ఈ పండగ దినాలు కాబట్టి పర్వదినాలు కాబట్టి రావాకండి, తర్వాత రండి అని చెప్పి మార్చుకోండి అని చెప్పినట్టయితే, సూచన చేసినట్టయితే బాగుండేది. ఇదంతా దీనికి కారణం అంతా కూడా తిరుపతి దేవస్థానం ఈవో గారితే బాధ్యత వహించాలి. మరి ఇప్పుడు చనిపోయిన భక్తులకి మరి ఎలాగంటారు? భక్తులకంటే వీళ్ళు చేసే శాఖాపరంగా వీళ్ళు చేసే పొరపాట్లు, గ్రహపాట్లు అవన్నీ కూడా భక్తులు బలైపోతున్నారు. కాబట్టి ఈ భక్తుల్ని రక్షించడానికి ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాలి వీళ్ళందరినీ కూడా. అంతేగాని వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళ ఆదాయం తప్ప మిగతా విషయాలు ఏమీ పట్టించుకోవట్లేదు. భద్రత విషయంలో ప్రభుత్వం భద్రత కోల్పోయింది, భక్తుల భద్రత విషయంలో అని చెప్పేసి తిరుపతి దేవస్థానం సపరేట్గా ఒక వింగు, ప్రభుత్వానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో తిరుపతి దేవస్థానం సపరేట్ ఒక ఈవో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. కాబట్టి దీనికి అన్నిటికీ బాధ్యతలు ఆయనే వహించాలి. అంతేగాని దీనికి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేనే లేదు. ఎప్పుడూ జరగలేదు, ఇదే మొదటిసారి జరిగిందని కూడా చెప్తున్నారు. గతంలో కూడా జరిగినాయి, 40-50 ఏళ్ల క్రితం కూడా ఒకసారి జరిగింది. ఇంతకన్నా ఘోరంగా జరిగింది. ఆ ఘోరం ఏంటంటే పూర్వం తాటాకులతో పందిర్లు వేసేవాళ్ళు పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి. ఆ పందిర్లు బాగా వేశారు. అది పొరపాటున గ్రహపాటున అప్పట్లో ఇదైపోయింది, బాగా స్మాష్ అయిపోయింది, తగలబడిపోయింది. ఆ తగలబడ్డ విషయంలో దాదాపు కొన్ని వేల మంది లెక్క పెట్టడానికి అవకాశం లేదు. అప్పుడు ఈ వీడియో ప్రచారాలు ఇంత హడావుడి లేదు, పేపరు రేడియో తప్ప. కాబట్టి ఆ విషయాలు ఎవరికీ తెలియదు. ఇవాళ జరిగిపోయింది, రేపు మర్చిపోతారు, రేపు జరిగింది ఎల్లుండి మర్చిపోతారు. అంతేగాని ఎవరు దీని సంగతి ఎవరు పట్టించుకునేవాడు ఎవరు లేరు. వాళ్ళకి కావాల్సిన కేవలం ఆదాయం తప్ప ఇంకేం అక్కర్లేదు. సార్ కొంతమంది అంటున్నమాట టికెట్లు కూడా ఆన్లైన్లో పెడితే బాగుంటుంది, అంత రద్దీ ఉండదు, వెళ్ళే టయానికి సమయానికి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆన్లైన్ తీసుకురావడం మంచిదేనంటారు. ఆన్లైన్ అని అంటున్నారు. ఇక్కడ తీరా ఆన్లైన్లోకి పోయేప్పటికీ ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువ పడిపోతున్నాయి. తెలిసిందా? ఆన్లైన్ బాగానే ఉండడానికి చెప్పుకోవడానికి బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే టికెట్ ఖరీదు 1000 రూపాయలు అయితే వాడికి 2000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కమిషన్. కాబట్టి దానివల్ల సుఖం ఏం లేదు, అది ఉత్త వేస్ట్. సార్ మరి పరిపాలన గురించి పరిపాలన బాగానే ఉంది, పరిపాలన బాగుండలేదు అనడానికి అవకాశం లేదు. ఇదంతా కేవలం తిరుపతి దేవస్థానం ఈవో అండ్ చైర్మన్ అంతేకాని దీనికి సంబంధించిన ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అది వాళ్ళే భరాయించాలి ఆ తప్పులన్నీ కూడా, ఆ నష్ట కష్టాలు కూడా.